హాయ్ స్టూడెంట్స్, ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే స్టూడెంట్స్, లేకుంటే ఎవరైనా వర్క్ చేసే వాళ్ళు ఉంటే వర్కర్స్కి, అండ్ అలాగే ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళబోతున్నారో చాలామంది ఎవరైతే గ్రాడ్యుయేషన్ అంటే బీటెక్ కంప్లీట్ చేసి ఇంటర్వ్యూకి వెళ్తున్నారో ఇవన్నీ చాలా బేసిక్ క్వశ్చన్స్ వాళ్ళైతే అడుగుతారు. అండ్ కొన్ని బేసిక్స్ క్వశ్చన్స్ అయితే నేను డీల్ చేయబోతున్నాను. ఒక సబ్జెక్ట్ తర్వాత ఒక సబ్జెక్ట్కి సంబంధించిన బేసిక్స్ అయితే నేను చెప్పబోతున్నాను. అంటే మన సివిల్ ఇంజనీర్స్కి ఏమేమి బేసిక్స్ ఉంటాయో, ఏమేమి నేర్చుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ ఫస్ట్ చూసుకున్నట్టయితే ఇరిగేషన్, సర్వేయింగ్, ఎఫ్ఎంహెచ్ఎన్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎస్టిమేషన్, కాస్టింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అండ్ బిల్డింగ్ మెటీరియల్ అండ్ ఇంజనీరింగ్ జియాలజీ. ఈ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ అనేది మెయిన్ కే రోల్ ప్లే చేస్తుంది. అంటే ఈ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ డిప్లొమాలో చూసుకున్నట్టయితే ఇంజనీరింగ్ మెకానిక్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అది బేసిక్ సబ్జెక్ట్, అంటే బేస్ ఆఫ్ ది స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్. ఇక ఈ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ ఏమేమి సబ్జెక్ట్స్తో డీల్ చేస్తే ఇంజనీరింగ్ మెకానిక్స్, ఆర్సీఎస్, స్ట్రక్చర్స్ అన్ని సబ్జెక్ట్స్కి అయితే ఈ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ అనేది కీ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఒకవేళ మీరు కన్స్ట్రక్షన్ సైడ్ వెళ్ళినా, బిల్డింగ్ సైడ్స్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వెళ్ళినా స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ నుంచి చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఒకవేళ మీరు రోడ్ సైడ్ వెళ్ళినా అట్లయితే ట్రాన్స్పోర్టేషన్ నుంచి బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ మీరు ఒకవేళ హైడ్రాలిక్ స్ట్రక్చర్స్ అంటే వాటర్తో డీల్ చేసే సబ్జెక్ట్స్కి వెళ్తే ఇరిగేషన్ అంటే ఇంకా దేనికి సంబంధించిన దాని బేసిక్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క దానికి సంబంధించిన బేసిక్స్ అయితే చేస్తాను. ఫస్ట్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్. చాలామందికి బీమ్ అంటే ఏంటో కూడా తెలియదు. బీమ్ ఈజ్ నథింగ్ బట్ హారిజెంటల్ మెంబర్, హారిజెంటల్ స్ట్రక్చర్, హారిజెంటల్ మెంబర్ అన్న అనొచ్చు, హారిజెంటల్ స్ట్రక్చర్ విచ్ ట్రాన్స్ఫర్స్ ద లోడ్స్. స్క్రీన్లోకి చూడండి ఒకసారి. బీమ్ అంటే హారిజెంటల్ స్ట్రక్చర్ విచ్ ట్రాన్స్ఫర్స్ ద లోడ్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే కాలమ్. వాట్ ఈస్ ఏ కాలమ్? కాలమ్ ఈస్ నథింగ్ బట్ వర్టికల్ మెంబర్ విచ్ ట్రాన్స్ఫర్స్ ద లోడ్స్ టు ద బేస్. అంటే ఇది ఒక వర్టికల్ మెంబర్ లోడ్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ టైప్స్ ఆఫ్ బీమ్స్ చూసుకుంటే మనకు 5 టైప్స్ ఆఫ్ బీమ్స్ ఉన్నాయి. 5 టైప్స్ ఆఫ్ బీమ్స్. ఫస్ట్ వచ్చేసి సింపుల్లీ సపోర్ట్, అండ్ సెకండ్ వచ్చేసి క్యాంటిలివర్, అండ్ థర్డ్ వచ్చేసి ఫిక్స్డ్ బీమ్, అండ్ ఓవర్ హ్యాంగింగ్ బీమ్, అండ్ కంటిన్యూస్ బీమ్. ఈ బీమ్స్ పైన ఎలాంటి లోడ్స్ అనేవి పడతాయి ఈ వీడియోలో ఇది చెప్పబోతున్నాను. టైప్స్ ఆఫ్ బీమ్స్ అండ్ టైప్స్ ఆఫ్ లోడ్స్ ఆన్ దిస్ బీమ్స్. ఈ బీమ్స్ మీద ఏమేమి లోడ్స్ పడతాయి. అండ్ ఫస్ట్ చూసుకున్నట్టయితే సింపుల్లీ సపోర్టెడ్ బీమ్. సింపుల్లీ సపోర్టెడ్ బీమ్ హ్యావింగ్ ద 2 సపోర్ట్స్ ఎట్ బోత్ ఎండ్. సింపుల్లీ సపోర్ట్ బీమ్కి 2 సపోర్ట్స్ అయితే ఉంటాయి. ఇదండి సింపుల్లీ సపోర్ట్ బీమ్, 2 సైడ్స్, అండ్ దాని లెంత్ వచ్చేసరికి ఎల్. అండ్ ఏబి అంటే పాయింట్, అంటే 2 సపోర్ట్స్ అయితే ఉంటాయి. అండ్ క్యాంటిలివర్ బీమ్ చూసుకున్నట్టయితే 1 సైడ్ ఫిక్స్ ఉంటుంది, 1 సైడ్ ఫ్రీ ఉండేదాన్ని క్యాంటిలివర్ బీమ్ అంటారు. ఒకసారి క్యాంటిలివర్ బీమ్ చూడండి. 1 సైడ్ ఫిక్స్, అనదర్ సైడ్ ఫ్రీ ఎండ్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫిక్స్డ్ బీమ్. నెక్స్ట్ ఫిక్స్డ్ బీమ్. ఫిక్స్డ్ బీమ్ చూసుకున్నట్టయితే బోత్ సైడ్స్ ఆర్ ఫిక్స్డ్. బోత్ సైడ్ అయితే ఫిక్స్డ్ అయి ఉంటుంది. అండ్ ఓవర్ హ్యాంగింగ్ బీమ్ చూసుకున్నట్టయితే అండ్ హ్యావింగ్ ద బీమ్ మోర్ దెన్ 2 సపోర్ట్స్ ఉంటే ఓవర్ హ్యాంగింగ్ బీమ్ అని అంటారు. అండ్ నెక్స్ట్ ఇలా ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ అటు ఏబి 2 సపోర్ట్స్ ఉన్నాయా, సి సైడ్ సపోర్ట్ లేదు, అండ్ దిస్ ఓవర్ హ్యాంగింగ్. ఆర్ ఒకవేళ సి సైడ్ కానీ డి సైడ్ కానీ సపోర్ట్ అయితే ఉండదు, దీన్ని ఓవర్ హ్యాంగింగ్ బీమ్ అంటారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే కంటిన్యూస్ బీమ్. ఇట్ హ్యావ్ మోర్ దెన్ 2 సపోర్ట్స్. కంటిన్యూస్ బీమ్ ఈస్ నథింగ్ బట్ హ్యావింగ్ ద మోర్ దెన్ 2 సపోర్ట్స్ ఈజ్ కాల్డ్ కంటిన్యూస్ బీమ్. అండ్ నెక్స్ట్ దీని మీద టైప్స్ ఆఫ్ లోడ్స్, ఎలాంటి లోడ్స్ అనేవి యాక్ట్ అవుతాయి ఒకసారి చూసుకుంటే 3 టైప్స్ ఆఫ్ లోడ్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి పాయింట్ లోడ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి యూడిఎల్ లోడ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి యూవీఎల్ లోడ్. పాయింట్ లోడ్ ఈస్ నథింగ్ బట్ యాక్టింగ్ ఎట్ ఏ పాయింట్ ఎనీవేర్ ఆన్ ద స్ట్రక్చర్ ఈస్ కాల్డ్ పాయింట్ లోడ్. ఈ స్ట్రక్చర్లో ఎక్కడైనా లోడ్ అనేది యాక్ట్ అవుతుంది, దాన్ని పాయింట్ లోడ్ అంటారు. ఒకసారి చూసుకున్నట్టయితే ఎక్కడైనా ఈ లోడ్ అనేది ఇక్కడ కానీ ఎక్కడ కానీ ఒక పాయింట్ దగ్గర లోడ్ యాక్టింగ్ అయితే దాన్ని పాయింట్ లోడ్ అంటారు. నెక్స్ట్ యూడిఎల్ లోడ్ ఇస్. అండ్ నెక్స్ట్ లోడ్ చూసుకున్నట్టయితే యూడిఎల్ లోడ్. యూడిఎల్ అంటే యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూషన్ లోడ్. ద లోడ్ ఈస్ యాక్టింగ్ త్రూ అవుట్ ద బీమ్. సేమ్ లోడ్ అంటే ఈ బీమ్ అయితే ఉంది కదా, దాని త్రూ అవుట్ లెంత్ సేమ్ లోడ్ యాక్ట్ అయితే దాన్ని యూడిఎల్ అంటారు. అండ్ నెక్స్ట్ యూవీఎల్ లోడ్, యూవీఎల్ యూనిఫామ్లీ వేరింగ్ లోడ్ అంటారు. 3 టైప్స్ ఆఫ్ లోడ్. ఫస్ట్ వచ్చేసి పాయింట్ లోడ్, సెకండ్ వచ్చేసి యూడిఎల్, అండ్ థర్డ్ వచ్చేసి యూవీఎల్ లోడ్. నెక్స్ట్ దీన్ని చూసుకుంటే ద లోడ్ ఈస్ యాక్ట్ అలాంగ్ ద లెంత్ ఆఫ్ ద బీమ్. ఎట్ ద ఇంటెన్సిటీ ఆఫ్ లోడ్ ఈస్ డిఫరెంట్. అంటే
ఇక్కడ ఒక డిఫరెంట్ ఉంటుంది, ఇక్కడ ఒక డిఫరెంట్ ఉంటుంది, ఇలా ఇంక్రీజ్ అవ్వకుండా పోతుంటుంది. అంటే ఒక్కొక్క పాయింట్ దగ్గర డిఫరెంట్ లోడ్ అనేది పడి దాన్ని వేరియేషన్ అనేది ఉంటుంది. ఒక్కొక్క పాయింట్ దగ్గర డిఫరెంట్ వేరియేషన్ అనేది ఉంటుంది. దీన్ని యూవీఎల్ లోడ్ అంటారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.